తెలంగాణ అసెంబ్లీ హాల్ 1 లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. ఇటీవల ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టి చర్చకు పెట్టడం ద్వారా ప్రాజెక్టులోని లోపాలను ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ హాల్ 1 లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. ఇటీవల ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టి చర్చకు పెట్టడం ద్వారా ప్రాజెక్టులోని లోపాలను ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ హాల్ 1 లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ హాల్ నెంబర్ 1 లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం అయ్యింది. అయితే ప్రధానంగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు 42% ఇస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చిందో హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లులో ఆమోదం తెలిపి కేంద్రానికి పంపడం జరిగింది. అయితే కేంద్రం నుంచి 5 నెలలు అవుతున్నా ఎలాంటి రెస్పాన్స్ రాని నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే చర్చ జరగడం. అయితే రాష్ట్ర ప్రభుత్వం జియో తీసుకొని వచ్చే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ జియో తీసుకొని రావడానికి కూడా 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది. 285 ఆర్టికల్ని సవరణ చేసి ఈ యొక్క ఆర్డినెన్స్ ఇప్పటికే గవర్నర్కి పంపడం జరిగింది. సో ఆ గవర్నర్ దగ్గర నుంచి కూడా దీనికి సంబంధించి కూడా ఎలాంటి స్పందన లేని నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ఈ యొక్క ప్రధానంగా అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ నిర్వహణకు సంబంధించి కూడా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ జరిగింది. అటు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఇప్పటి వరకు కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లులు ఆమోదం తెలిపి అటు కేంద్రానికి పంపా కేంద్రం నుంచి ఎట్లాంటి స్పందన రాని
నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్లాలన్న పైన ప్రధాన చర్చ జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ న్యాయ సంప్రదింపుల కమిటీ కూడా ఏర్పాటు చేసి నాయక విధులను కూడా కలవడం జరిగింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అదేవిధంగా స్వింగిన్ కూడా కలిసి వారి దగ్గర నుంచి కూడా సలహాలు తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం ముందు 3 ఆప్షన్లు ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఈ జీవో ఇచ్చి ఎలక్షన్స్ కి వెళ్ళాలా, లేదనంటే ఏదైతే కేంద్ర ఆమోదం తెలిపే వరకు కూడా ఎన్నికలకు వెళ్లకుండా వేచి చూడాలా, లేకపోతే పార్టీ పరంగా అన్ని పార్టీలు ఇచ్చి అంటే తీర్మానం చేసి ముందుకెళ్లాలి, 42% రిజర్వేషన్ కల్పించి ముందుకెళ్లాలా అన్న దానిపైన కొంత ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ జరిగింది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ యొక్క నివేదిక దాదాపు 665 పేజీల నివేదిక ఉన్న నేపథ్యంలో కూడా ఇదంతా కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టడానిపైన ప్రధాన చర్చ జరిగింది. ఏ విధంగా ముందుకెళ్లాలి, ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి 665 పేజీల నివేదిక పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలా, లేకపోతే ఏ విధంగా ముందుకెళ్లాలి దానిపైన ప్రధాన చర్చగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే జరగనుంది. అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశం అనంతరం బీఎస్సీ సమావేశం కూడా జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, సభలో ఏ ఎజెండా ప్రధాన మీద ప్రధాన బీఎస్సీలో అయితే చర్చ చేస్తున్నారు. చర్చ చేసిన అనంతరం సభ ఎన్ని రోజులు కొనసాగుతుంది అన్న దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికకు సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలా, లేదా ఏ విధంగా ముందుకెళ్లాలి, ఈ యొక్క నివేదికను మొత్తంగా కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి గత ప్రభుత్వ తప్పిదాలను మొత్తంగా కూడా తప్పిదాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే ప్రధాన ఎజెండాగా అయితే చర్చ జరగనుంది. అంతేకాకుండా ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టానికి 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించి ఆర్టికల్ 285 సవరించి ఈ యొక్క అంటే ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఆర్డినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో గవర్నమెంట్ దగ్గర నుంచి ఎట్లాంటి స్పందన రాని నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం ఇచ్చే జీవోకి సంబంధించి కూడా ఈ యొక్క ఆర్టికల్ సవరణ చేయండి జీవో ఇచ్చే పరిస్థితి లేని నేపథ్యంలో కూడా దీనిపైన కూడా ప్రధానంగా చర్చ చేసే అవకాశం కనిపించింది. అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశం అనంతరం బీఎస్సీ సమావేశం ఉంటుంది. ఈ బీఎస్సీ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుపుతారు, ఈ ఎజెండా పైన ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా ఈ యొక్క బీఎస్సీ సమావేశంలో అయితే చర్చ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ కేబినెట్ సమావేశం అనంతరం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళు రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.